నమస్కారం అండి. నేను డాక్టర్ కృష్ణప్రసాద్, సీనియర్ కార్డియాక్ సర్జన్, మెడికవర్ హాస్పిటల్స్. ఇవాళ ఈ వీడియోలో నేను డయాబెటీస్ అంటే ఏంటి, అది ఎందుకు వస్తుంది, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అది అసలు తగ్గుతుందా, ఒకసారి డయాబెటీస్ వస్తే మన జీవితాంతం ఉంటుందా అనే విషయాల గురించి నేను మాట్లాడతాను. ముందస్తుగా డయాబెటీస్ అంటే ఏంటి? డయాబెటీస్ అంటే మనం తరచుగా షుగర్ వ్యాధి అని అంటుంటాం. అంటే దీనిలో ఏమవుతుందంటే రక్తంలో గ్లూకోజ్ శాతం పెరిగి మామూలు వాళ్ళకంటే షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి ఈ గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల మనం దాన్ని డయాబెటీస్ అంటాం. సాధారణంగా ఫాస్టింగ్ అంటే ఎప్పుడు ఏమీ తినకుండా పరగడుపున తీసుకునే రక్తం శాంపుల్లో షుగర్ అనేది, గ్లూకోజ్ అనేది 130 కంటే తక్కువ ఉండాలి. అలాగే తిన్న తర్వాత 2 గంటల తర్వాత తీసుకున్న శాంపుల్లో షుగర్ అనేది 160 కంటే తక్కువ ఉండాలి. ఈ వీటిని కంటే ఎక్కువ ఉంది అని అంటే వాళ్ళని మనం షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళలాగా గుర్తిస్తాం. అసలు షుగర్ వ్యాధి ఎందుకు రావాలి, ఏమవుతుంది, మనం అసలు ఈ షుగర్ వ్యాధిలో ఏం జరుగుతుంది అనేది మనం తెలుసుకోవాలి. మనం రకరకాల పదార్థాలు తింటున్నామని అనుకుంటాం. అంటే అన్నం తిన్నాము, పప్పు తింటున్నాము, కూర తింటున్నాము, నాన్ వెజ్ తింటున్నాము, లేకపోతే ఆకుకూరలు తింటున్నాము అని మనకి ఇవి రకరకాల పదార్థాలుగా కనబడతాయి. శరీరానికి మాత్రం కేవలం 3-4 రకాలుగానే అది చూస్తుంది అనమాట. మొదటిది కార్బోహైడ్రేట్స్, రెండవది ఫ్యాట్స్ అంటే నూనె పదార్థాలు, మూడవది ప్రోటీన్, 4 మినరల్స్, ఇతరత్ర పదార్థాలు, ట్రేస్ ఎలిమెంట్స్. శరీరాన్ని చూసేది కేవలం ఈ 3-4 పదార్థాలలాగానే చూస్తుంది. సో మనం తీసుకునే ఆహారాన్ని ఇది ఇట్లా విభజించేసేసి దాని ప్రకారంగా ఏ భాగం ఏ పని చేయాలో ఆ పని చేసుకుంటూ ఉంటుంది అనమాట. సో షుగర్ వ్యాధిలో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ కార్బోహైడ్రేట్ అనమాట. ఈ కార్బోహైడ్రేట్ ఎక్కడి నుంచి వస్తుంది? మనకి దుంపలు, లేకపోతే ఈ అన్నం లాంటి పదార్థాల్లో ఎక్కడెక్కడైతే కార్బోహైడ్రేట్ ఉందో ఆ కార్బోహైడ్రేట్ ఏం చేస్తుందంటే దాని అంతలది బ్రేక్ అయిపోయి శరీరం దాన్ని ముక్కలుగా చేసి చిన్న చిన్న మాలిక్యూల్స్ లాగా చేస్తుంది. అతి చిన్న మాలిక్యూల్ ఏదైతే మనకి ఉపయోగపడుతుందో దాన్ని గ్లూకోజ్ అంటాం. గ్లూకోజ్ ఒక రకమైన షుగర్. గ్లూకోజే కాకుండా మనకి ఫ్రక్టోజ్, గ్యాలక్టోజ్, లాక్టోజ్ అని ఇట్లాంటి రకరకాల షుగర్స్ ఉన్నాయి. లాక్టోజ్ ఉదాహరణకి పాలల్లో ఉంటుంది, గ్యాలక్టోజ్ అనేది కూడా పాలల్లో ఉంటుంది, అట్లా ఫ్రక్టోజ్ అనేది ఫ్రూట్స్లో ఉంటుంది. మనం సాధారణంగా ఏదైతే టీ కాఫీలో వేసుకునే షుగర్ని దాన్ని సూక్రోజ్ అంటారు. ఆ సూక్రోజ్లో ఫ్రక్టోజ్, గ్లూకోజ్ 2 కలిసి ఉంటాయి అన్నమాట. సో ఇట్లా రకరకాల షుగర్స్ అనేవి మనకి ప్రకృతిలో అవైలబుల్ ఉంటాయి. కానీ ఈ షుగర్స్ అన్ని కూడా బ్రేక్ డౌన్ అయ్యి ఈ దుంపల్లో, లేకపోతే అంటే ఆలుగడ్డలు కానీ, లేకపోతే ఇంకేదైనా దుంపలు కానీ, కంద, అటువంటి దుంపల్లో, అలాగే రైస్, షుగర్, మైదా, గోధుమ, తెల్లజొన్నలు, ఇట్లా వీటన్నిటిలో కూడా కార్బోహైడ్రేట్ పదార్థాలు ఎక్కువ ఉంటాయి. వాస్తవానికి మనం తినే ప్రతి ఆహార పదార్థం ఏదైనా తీయగా ఉంది అని అంటే దానిలో కార్బోహైడ్రేట్ ఉన్నట్టే. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మనం కొన్ని సంవత్సరాల తరబడి కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తింటూ దానికి తగ్గ ఎనర్జీ చేయలేదనుకోండి, అప్పుడు ఆ కార్బోహైడ్రేట్ ఏమవుతుందంటే శరీరంలో ఫ్యాట్ లాగా మారుతుంది, అంటే కొవ్వులాగా మారుతుంది. ఎలాగా? ఉదాహరణకి సపోజ్ అంటే మనకి సాధారణంగా మన శరీరానికి 100 కిలో క్యాలరీలు అవసరం. 100 కిలో క్యాలరీస్ అవసరం ఉంది అంటే అది ఒక 100 గ్రాముల కార్బోహైడ్రేట్తో వస్తుంది అనుకోండి. 25 గ్రాముల కార్బోహైడ్రేట్తో వస్తుంది 100 కిలో క్యాలరీల ఎనర్జీ. మనం ఏం చేస్తున్నాము? రోజు 500 కిలో క్యాలరీల ఫుడ్ తింటున్నాము, కానీ 100 క్యాలరీల పనే చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది? రోజు ఈ 400 క్యాలరీస్ ఎక్కువ అవుతున్నాయి. ఎక్కువైతే ఏం చేస్తుందంటే శరీరం ఏం చేస్తుంది? ఏదైనా ముందర కరువు కాలం రావచ్చు, ఆహారం లేని కాలం రావచ్చు అని ఏం చేస్తుంది? మనం ఎట్లయితే ధాన్యాన్ని నిల్వ చేసుకుంటామో ఈ కార్బోహైడ్రేట్స్ బదులు అదేం చేస్తుందంటే క్రొవ్వు పదార్థం లాగా మన శరీరంలో నిల్వ చేస్తుంది. అందుకే మన భారతీయుల్లో ముఖ్యమైనది తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకి అంటే ఊబకాయం ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు, ఊబకాయం లేకుండా కూడా షుగర్ వచ్చే వాళ్ళు ఉన్నారు. ఎట్లా? వాళ్ళకి ట్రంకల్ ఒబేసిటీ అంటారు. అంటే ఇక్కడ నడుము చుట్టూతా ఈ కొవ్వు పేరుకోవడం వల్ల కూడా వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. ఒక మంచి పుస్తకం ఉంది, జేసన్ ఫంగ్ అనే డాక్టర్ గారు డయాబెటీస్ కోడ్ అని ఇంగ్లీష్లో రాశారు. అంటే డయాబెటీస్ని వివరిస్తూ అది మామూలు వాళ్ళకి అర్థమయ్యే లాంగ్వేజ్లో ఈ షుగర్ ఎందుకు వస్తుంది, దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని వివరిస్తూ రాసిన పుస్తకం.
దానిలో ఆయన వివరించేది ఎట్లా వివరించారంటే, ఇప్పుడు సాధారణంగా మనకి ఈ షుగర్ రోజు కొద్ది కొద్దిగా మిగులుతోంది. అప్పుడు ఏం చేస్తాం, సపోజ్ ఆయన ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇంట్లో మనకి దుమ్ము ఉందనుకోండి, ఆ దుమ్ముని రోజు మనం చీపురు కట్టతో మంచం కింద నూకేస్తున్నాం. రోజు అలా కొద్ది కొద్దిగా దుమ్ము నూక్కుతూ పోతుంటే ఏమవుతుందంటే, కొన్ని రోజులకి ఆ మంచం కింద ఉన్న జాగా ఏదైతే ఉంటుందో మొత్తం దుమ్ముతో నిండిపోయి, మరుసటి రోజున మీరు కొద్దిగా దుమ్ము దాని కింద చిమ్మితే అవతల పక్క నుంచి దుమ్ము బయటికి రావడం మొదలవుతుంది. అంతే జరుగుతుంది షుగర్లో. మనం తింటున్నాము, దానికి ఇంకెక్కడికి వెళ్ళే ప్లేస్ లేదు కాబట్టి ఒక టైం దాటిన తర్వాత అది రక్తంలోకి మళ్ళీ రావడం మొదలవుతుంది. అదే షుగర్ వ్యాధి. సో దీనికి ముఖ్యమైనది ఏంటంటే, మనం తెలుసుకోవాల్సింది ఈ ఎక్సెస్ కార్బోహైడ్రేట్స్, అంటే మనం ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం అనే దానివల్ల షుగర్ వస్తుంది. అలాగే ఏమవుతుంది, ఈ షుగర్ని హ్యాండిల్ చేయడానికి మన శరీరంలో ఇన్సులిన్ అనే ఒక హార్మోన్ ఉంటుంది. అది ప్యాన్క్రియాస్ అని మన కడుపులో ఉండే ఒక గ్రంథి తయారు చేస్తుంది. ఈ ఇన్సులిన్ ఏం చేస్తుందంటే, షుగర్ మాలిక్యూల్స్ అంటే షుగర్ని కణాల్లోకి తోసేస్తూ ఉంటుంది అనమాట. ఎక్కడెక్కడ అంటే సర్దేస్తూ ఉంటుంది. ఈ సర్దే ఇన్సులిన్ ఒక లెవెల్ దాకా పనిచేస్తుంది. అంటే ఒక సెల్ మీద ఒక 10 ఇన్సులిన్ రిసెప్టార్స్ ఉన్నాయనుకోండి, అంటే ఒక 10 ఇన్సులిన్ వెళ్ళి అటాచ్ అయ్యి షుగర్ని పనిచేస్తుంటాయి. అంటే పోలీసులు ఎలాగైతే జైల్లోకి ఖైదీల్ని తోసేస్తారో అలా తోసేస్తూ ఉంటుంది వీటిని. ఈ షుగర్ లెవెల్స్ రక్తంలో పెరుగుతున్న కొద్దీ ఈ 10 మంది పోలీసులు ఎక్కువ అవుతున్న షుగర్ని హ్యాండిల్ చేయలేరు. అందుకేం చేస్తుంది శరీరం, ఇంకా ఎక్కువ పోలీసులు అంటే ఇంకా ఎక్కువ ఇన్సులిన్ని తయారు చేయడం మొదలెడుతుంది ఈ ఎక్కువ షుగర్ని హ్యాండిల్ చేయడానికి. అది ఒక లెవెల్ దాకా పనిచేస్తుంది, కానీ ఒక లెవెల్ దాటిన తర్వాత ఆ ఎక్కువ మంది పోలీసులు కూడా, అంటే ఎక్కువ ఇన్సులిన్ ఉన్నా కూడా షుగర్ అనేది కంట్రోల్ కాకుండా ఉంటుంది. అంటే రక్తంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. ఇది ఒక రోజులో జరగదు, ఇది కొన్ని సంవత్సరాలుగా జరిగే ఇదన్నమాట ప్రాసెస్, ప్రక్రియ. అప్పుడు ఏమవుతుందంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది వస్తుంది. అంటే ఇన్సులిన్ పని చేయకుండా అవుతుంది అని ఒక టర్మినాలజీ వాడతారు. అంటే ఇన్సులిన్ పని చేయట్లేదు అని డాక్టర్లు వాడతారు. అక్కడ ఇన్సులిన్ పని చేయడం కాదు, ఇన్సులిన్ తన పని తను చేస్తుంది, కానీ ఇన్సులిన్ పని చేయడానికి అక్కడ ప్లేస్ లేదు. అంటే నాకు ఇచ్చిన ఉదాహరణలో జైల్లో కనుక మనం ఖైదీని నూకుతుంటే ఆ జైలు అంతా నిండిపోయింది, ఇక ఖైదీని నూకే ప్లేస్ లేదు. అప్పుడు పోలీసు వాళ్ళది కాదు తప్పు, ఖైదీలు ఎక్కువ మంది తయారవుతున్నారు కాబట్టి ఆ ఖైదీలది ప్రాబ్లం, ఆర్ ఖైదీలు ఎక్కువ తయారవడం అనేది ప్రాబ్లం, పోలీసులది కాదు. అట్లాగే ఇన్సులిన్ది ప్రాబ్లం కాదు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, డయాబెటీస్ 2 రకాలు. ఒకటి పిల్లల్లో యువకుల్లో వచ్చేది, దాన్ని టైప్ 1 డయాబెటీస్ అంటారు. అంటే వాళ్ళలో జన్మతః ప్యాంక్రియాస్ ఇన్సులిన్ తయారు చేయదు, తక్కువ తయారు చేస్తుంది. సో వాళ్ళకి చిన్నప్పటి నుంచే షుగర్ వచ్చేస్తుంది అనమాట. సో వాళ్ళకి ఇన్సులిన్ మనం బయట నుంచి ఇస్తే అది కంట్రోల్ అవుతుంది. రెండో రకమైన డయాబెటీస్ 30-40 సంవత్సరాల తర్వాత వచ్చేదండి, దాన్ని టైప్ 2 డయాబెటీస్ అంటారు. అంటే ఇన్సులిన్ రెసిస్టెంట్ డయాబెటీస్ అంటారు. ఇందాక చెప్పినట్టుగా ఇన్సులిన్ పని చేయడం మానేసింది కాబట్టి వచ్చే షుగర్ వ్యాధిని టైప్ 2 డయాబెటీస్ అంటారు. ఇప్పుడు మన దేశంలో, ప్రపంచంలో కూడా మాక్సిమం నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ఈ టైప్ 2 డయాబెటీస్ వాళ్ళే ఉన్నారు. అది కాకుండా మనం ఇప్పుడు ఎట్లా వ్యాఖ్యానిస్తున్నారంటే, మన దేశం, మన రాష్ట్రం, మన హైదరాబాద్ ఇది డయాబెటీస్ క్యాపిటల్ అంటున్నారు. అంటే మాక్సిమం నెంబర్ ఆఫ్ డయాబెటీస్ పేషెంట్స్ని మనం తయారు చేస్తున్నాం. ఎందుకు? మనం పాశ్చాత్య దేశాల నుంచి అంత చెడుని బాగా తీసుకున్నాం. ఇది పిజ్జాలు, బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్, ఇటువంటి ఆహారాలు ఎక్కడైతే షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయో అవి బాగా తినడం అలవాటు అయిపోయింది మనకి. కానీ దానికి తగ్గట్టుగా ఎక్సర్సైజ్ చేయట్లేదు మనం. ఒకప్పుడు ఏదైనా పని చేయాలంటే మనం ఇంటి నుంచి దుకాణం కానీ, ఊర్లో ఒక ఎండ్ నుంచి ఒక చివరి నుంచి ఇంకో చివరికి వెళ్ళాలంటే నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు కార్లు వచ్చాయి, స్కూటర్లు వచ్చాయి, సైకిళ్ళు వచ్చాయి. సైకిల్స్ కూడా కాదు, స్కూటర్లు, కార్లు ఉండడం వల్ల మనం అసలు ఇంటి నుంచి బయటకు అడుగు పెడితే కార్లో అడుగు పెట్టడం, అక్కడి నుంచి డిస్టెన్స్కి వెళ్ళి అక్కడి నుంచి షాప్ నుంచి మళ్ళీ కార్లో. అసలు మనం ఎక్సర్సైజ్ చేయడమే ఆపేసాం, కానీ తిండి ఆపలా. తిండి ఇంకా తింటూనే ఉన్నాం, అంతకు ముందర తినే తిండి కంటే ఎక్కువ తింటున్నాం. అదే మన మెయిన్ కారణం ఈ డయాబెటీస్ పెరగడానికి. ఇందాక చెప్పిన ఉదాహరణలో మంచం కింద జాగా అని చెప్పారు. అట్లాగే మన శరీరంలో లిమిటెడ్ నెంబర్, అంటే ఒక నిర్ధారితమైన ఈ ఫ్యాట్ సెల్స్ ఉంటాయి. ఆ ఫ్యాట్ సెల్స్ అన్ని కూడా నిండిపోతే కొవ్వుతో ఇక ప్రొడ్యూస్ చేయలేదన్నమాట. అంటే ఇంకా స్టోర్ చేసుకోలేదు బాడీ షుగర్ని, ఎక్స్ట్రా షుగర్ని ఫ్యాట్ లాగా స్టోర్ చేయలేదు.
అందుకని అదంతా కూడా షుగర్ లాగా రక్తంలోకి వస్తుంది. ఇదే మనం చూస్తుంది ఏంటంటే ఈవెన్ లేబరర్స్ అంటే మామూలుగా కాయ కష్టం చేసుకునే వాళ్ళలో కూడా షుగర్ వ్యాధి రావడానికి కారణం ఇదే. వాళ్ళు రోజుల తరబడి తెల్ల అన్నం తినడం, వైట్ రైస్ తినడం, దీనివల్ల ఏమవుతుందంటే షుగర్ లెవెల్స్ పెరగడం. ఇక్కడ నేను ఒకటి చెప్పదలుచుకున్నాను, ఈ వైట్ రైస్ అనేది షుగర్తో సమానం. మనం పాలిష్ చేసి దానిలో ఉన్న ఫైబర్, మినరల్స్, విటమిన్స్ అన్ని తీసేసి ఓన్లీ షుగర్ మాత్రాన్ని మిగిల్చాం. సో మీరు వైట్ రైస్ తింటుంటే షుగర్ బుక్కినట్టే, ఇంకోటి ఏమీ లేదు. సో అందుకు మనం గ్రహించి ఆహారంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనకి షుగర్ వ్యాధి తగ్గుతుంది అనేది మనం తెలుసుకోవాలి. ఇంకొక విధంగా చెప్పాలి అంటే మీరు ఒకవేళ ఏదైనా పదార్థంతో మీకు ఎలర్జీ ఉందనుకోండి, అది తీసుకుంటారా? తీసుకోరు. అట్లాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి షుగర్ అనేది ఎలర్జీ. ఇక్కడ ప్రాబ్లం వల్ల ఏంటంటే ఎలర్జీ వస్తే అంత ర్యాష్ వచ్చేసేసి మనకి రియాక్షన్ లాగా వస్తుంది. అన్ఫార్చునేట్లీ ఈ షుగర్ ఉన్న వాళ్ళకి అట్లాంటి రియాక్షన్, ర్యాష్ రావట్లేదు కాబట్టి వాళ్ళు ఇంకా తీసుకుంటూనే ఉంటున్నారనమాట. డాక్టర్లు ఈ షుగర్ కోసం ట్రీట్మెంట్ కోసం ఏం చేస్తారు, 2 రకాల టాబ్లెట్స్ని వాడతారు. ఒకటి ఏం చేస్తుందంటే ఇన్సులిన్ యొక్క పనితనాన్ని పెంచుతుంది, మెట్ఫార్మిన్ అనే టాబ్లెట్. ఆ మెట్ఫార్మిన్ టాబ్లెట్ ఇన్సులిన్ పనితనాన్ని పెంచుతుంది కాబట్టి అదొక్కటే టాబ్లెట్ కేవలం డయాబెటీస్ ఉన్న పేషెంట్స్కి బెనిఫిషియల్ అంటే మంచి చేస్తుంది అని ప్రూవ్ అయింది. ఇంకా మిగతా అన్ని రకాల ట్రీట్మెంట్స్ కూడా షుగర్ని కంట్రోల్ చేస్తాయి కానీ డయాబెటీస్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ మాత్రం అవి ఏమీ చేయలేవు. డయాబెటీస్ వల్ల శరీరంలో ఉన్న అన్ని అవయవాలు ఎఫెక్ట్ అవుతాయి. కళ్ళల్లో రెటీనా దెబ్బతినడం, క్యాటరాక్ట్ రావడం, వెదడికి వెళ్ళే రక్తనాళాల్లో బ్లాక్స్ వచ్చి పెరాలిసిస్, స్ట్రోక్ రావడం, గుండెకి రక్తం తీసుకెళ్లే రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి హార్ట్ అటాక్స్ రావడం, కిడ్నీలు ఎఫెక్ట్ అవ్వడం, డైరెక్ట్గా ఎఫెక్ట్ అవుతాయి. రక్తనాళాల్లో బ్లాక్స్ వచ్చి కిడ్నీ ఫెయిల్యూర్ రావడం, కాళ్ళకి చేతులకి వెళ్తున్న రక్తనాళాల్లో బ్లాక్స్ వచ్చి కాళ్ళకి రక్త ప్రసరణ తగ్గి గ్యాంగ్రీన్ అంటే కాళ్ళు తీసేయాల్సిన పరిస్థితి, లేకపోతే సెప్టిక్ అయ్యే పరిస్థితి రావడం, లేకపోతే చిన్న గాయాలకి ఇన్ఫెక్షన్లు వచ్చి అది ఇన్ఫెక్షన్ తగ్గకుండా ప్రాణాపాయ పరిస్థితి, సెప్టిక్ అవ్వడం. అట్లాగే మన శరీరంలో ఒక ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ ఉంది, అంటే మనకు తెలియకుండానే మనం కళ్ళు రెప్పలు కదిలిస్తుంటాం, ఆ గాలి తీసుకుంటుంటాం, మన గుండె కొట్టుకుంటుంది ఒక లయ ప్రకారం. ఇవన్నీ కూడా ఒక ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ అనేది నడుపుతుంటుంది. ఆ ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ని కూడా ఈ డయాబెటీస్ ఎక్కువ రోజులు ఉంటే దెబ్బతీస్తుంది అనమాట. సో ఇన్ని రకాలుగా డయాబెటీస్ మన శరీరాన్ని డ్యామేజ్ చేసే అవకాశం ఉంది. రెండో రకమైన ట్రీట్మెంట్ ఇందాక చెప్పాను. రెండో రకమైన ట్రీట్మెంట్లో డాక్టర్లు ఏం చేస్తారంటే ఏ మాత్రలు ఇస్తే శరీరంలో ఇన్సులిన్ పెరుగుతుందో ఆ మాత్రలు ఇస్తారు. సో అవన్నీ ఏం చేస్తాయంటే ఆల్రెడీ బాగా అలసిపోయి ఇంకా పని చేయలేని మొర్రో అని మొత్తుకుంటున్న ప్యాన్క్రియాస్ని ఇంకా కొట్టి ఇంకా ఇన్సులిన్ తయారు చేయని కొడుతుంటాయి. దానివల్ల ఏమవుతుంది, కొన్ని రోజుల మందులు పనిచేస్తాయి కానీ ఆ పైన పనిచేయడం ఆగిపోతుంది. ఎందుకంటే ప్యాన్క్రియాస్ అంతకుమించి ఇన్సులిన్ తయారు చేసిన ఆ ఇన్సులిన్ పని చేయలేదు. ఆ స్టేజ్కి వచ్చేసరికి ఇంకా పేషెంట్స్కి మనం బయట నుంచి ఇన్సులిన్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ ఇవన్నీ కూడా ఏంటంటే టెంపరీ ట్రీట్మెంట్స్ మాత్రమే. ఇప్పుడు దాకా మనకి అందరూ చెప్పేది ఏంటంటే ఒకసారి షుగర్ వ్యాధి కనుక వస్తే అది జీవితాంతం ఉంటుంది, దానికి ట్రీట్మెంట్ లేదు, క్యూర్ లేదు, అది పూర్తిగా తగ్గదు, ఎందుకు ఈ మెడిసిన్స్ మీరు జీవితాంతం తీసుకోవాలి అని. కానీ అది తప్పు. మనం అవగాహన పెంచుకుంటే, మనం అసలు ఈ షుగర్ వ్యాధి ఎందుకు వస్తుందని తెలుసుకుంటే మనం దాన్ని తప్పకుండా కంట్రోల్ చేసుకోవచ్చు. సో షుగర్ వ్యాధి పట్ల సరియైన అవగాహన మనం పెంచుకొని ఎటువంటి ఆహారం తీసుకుంటే మనం షుగర్ని కంట్రోల్ చేసుకోవచ్చు అని తెలుసుకుంటే షుగర్ని కంప్లీట్గా కంట్రోల్ చేయొచ్చు. ఇంతవరకు చెప్పిన దాన్ని బట్టి మీకు గ్రహించి ఉంటారు, మనం ఎక్కడెక్కడైతే కార్బోహైడ్రేట్స్ అంటే మనం ఆహారంలో షుగర్ని ఎక్కువగా తీసుకుంటున్నామో అప్పుడప్పుడు షుగర్ పెరుగుతుంది. అసలు ఆహారం నుంచి కార్బోహైడ్రేట్స్ తీసేసేయండి, ఇన్సులిన్ అవసరం లేదు, షుగర్స్ పెరిగే అవసరం లేదు, అసలు మీకు షుగర్ వ్యాధి ఉండాల్సిన అవసరం లేదు. ఇదే కీటో డయట్కి మూలం అనమాట. ఇప్పుడు చాలామంది ఓన్లీ కొవ్వు పదార్థాలు, ప్రోటీన్ పదార్థాలు తీసుకోండి, ఊబకాయం తగ్గుతుంది, మళ్ళీ డయాబెటీస్ కంట్రోల్లో వస్తుందని చెప్తున్నారు. అది కరెక్టే. ఎందుకు, ఎట్లా పనిచేస్తుంది? అసలు మనం షుగరే ఇవ్వకపోతే షుగర్ రక్తంలో ఎలా పెరుగుతుంది? ఆ ప్రిన్సిపల్ని వాడుకొని కీటో డయట్ వాడతారనమాట. కానీ కొన్ని అవయవాలు ఉన్నాయి, బ్రెయిన్, హార్ట్, కిడ్నీస్, ఇవి ఓన్లీ షుగర్ని మాత్రమే వాడగలుగుతాయి, ఇంకేం వాడలేవు. వాటికి నిల్వలు కూడా ఉంచుకునే అవకాశం లేదు.
లివర్ మజిల్స్ ఏం చేస్తాయంటే షుగర్ని నిలవల్లాగా ఉంచుకుంటాయి. కానీ ఈ బ్రెయిన్, హార్ట్, కిడ్నీస్కి ఆ నిలవలు కూడా ఉండే అవకాశం లేదు. కాబట్టి ఫస్ట్ కొన్ని రోజులు ఓన్లీ ఫ్యాట్, ప్రోటీన్ తీసుకొని కీటో డైట్లోకి వెళ్తే నీరసంగా ఉండడం, తల తిరగడం లాంటివి వస్తాయి. కానీ కొన్ని రోజులు అయిన తర్వాత కీటో యాసిడ్స్ అని, ఎక్కడైతే ఇప్పుడు గ్లూకోజ్ని మనం వాడడం మొదలు పెడితే ఒక 5 స్టెప్స్ తర్వాత వచ్చే కీటో యాసిడ్ అని ఉంటుంది. ఆ కీటో యాసిడ్ని ఇంకా డివైడ్ చేస్తే ఎనర్జీ వస్తుంది అనమాట. ఈ శరీరం ఏం చేస్తుందంటే కొవ్వుని కరిగించుకొని, ప్రోటీన్ని కరిగించుకొని, వాటిని కీటో యాసిడ్స్ తయారు చేసుకొని ఆ కీటో యాసిడ్స్ని ఎనర్జీ లాగా వాడుతుంది అనమాట. అందుకు ఈ కీటో డైట్ తీసుకుంటున్న వాళ్ళు ఊబకాయం తగ్గుతుంది, ఎందుకంటే కొవ్వు కరగడం మొదలవుతుంది, షుగర్ తీసుకోవట్లేదు కాబట్టి. కానీ మనకి స్టడీస్ అని, రీసెర్చ్ అంతా ఏం చెప్తుందంటే ఒక 2-3 నెలల వరకు, ఒక 6 నెలల వరకు కీటో డైట్ తీసుకోవచ్చు, దాని బెనిఫిట్ ఉంటుంది. కానీ లైఫ్ లాంగ్ కీటో డైట్ తీసుకుంటే దానివల్ల గుండె రోగాలు పెరిగి ఇది మరణాలు ఎక్కువ సంభవిస్తున్నాయని, అది లాంగ్ టర్మ్లో మంచిది కాదు అని చెప్పారు. దానికోసమని మనం షుగర్ యొక్క కంట్రోల్ కోసం మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు 3 విధాలు. 1, ఆహారం ఏంటంటే ఆహారంలో కార్బోహైడ్రేట్ కంటెంట్ తక్కువ ఉన్న ఫుడ్ తీసుకోవాలి. అంటే మనం ఏదైతే ఆహార పదార్థాలన్నీ తీసుకొని, ఇప్పుడు పప్పు ధాన్యాలు ఉన్నాయి, పప్పు ధాన్యాల్లో క్రొవ్వు పదార్థం, ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, కార్బోహైడ్రేట్ తక్కువ ఉంటుంది. అందుకు వాటిని శాతం మన ఆహారంలో పెంచుకొని, అట్లా కూరగాయలు ఉన్నాయి, పచ్చి కూరగాయలు ఉన్నాయి, పచ్చి కూరగాయలు దేనిలో తీసుకున్నా కూడా దానిలో కార్బోహైడ్రేట్ కంటెంట్ తక్కువ ఉంటుంది, మినరల్స్, విటమిన్స్ ఎక్కువ ఉంటాయి. సో మనం లంచ్లో కానీ డిన్నర్లో కానీ తీసుకుంటున్నప్పుడు ఈ పప్పు ఎక్కువ తిని, లేకపోతే కూరగాయలు ఎక్కువ తిని, రైస్, గోధుమ కాంపోనెంట్ తక్కువ తింటే మన కడుపు నిండుతుంది, మనకి మంచి పౌష్టికాహారం లభిస్తుంది. గ్లూకోజ్ లోడ్, అంటే మనం ఎంత గ్లూకోజ్ మన శరీరం మీద బరువు వేస్తున్నాం అనేది కూడా తగ్గుతుంది. అట్లాగే ఇక్కడ ఒక గ్లైసిమిక్ ఇండెక్స్ అనే ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మనకి తెలియాలి. గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే మనం ఒక ఆహారం తీసుకుంటే ఎంత తొందరగా మన షుగర్ లెవెల్స్ పెరుగుతాయి అనేది గ్లైసిమిక్ ఇండెక్స్. ఉదాహరణకి తెల్ల రైస్ తీసుకున్నాం అనుకోండి, సడన్ గా మన షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. సో అందుకే దాన్ని 77-80 ఉంటుంది గ్లైసిమిక్ ఇండెక్స్. అదే తృణధాన్యాలు ఉన్నాయి, మిల్లెట్స్ అని, ఏది కొర్రలు, అరికెలు, సామెలు, ఇటువంటి వరగులు, ఇవి తీసుకుంటే ఏంటంటే వీటికి రైస్లో ఎంత షుగర్ ఉందో అంతే ఉంటుంది షుగర్ దానిలో కంటెంట్. కానీ ఆ షుగర్ని స్లోగా రిలీజ్ చేస్తుంది కాబట్టి షుగర్ సడన్గా పెరగదు. వీటిని గ్లైసిమిక్ ఇండెక్స్ 55-60 అట్లా ఉంటుంది. ఇటువంటి ఆహారం తీసుకుంటే ఏమవుతుందంటే సడన్గా శరీరం మీద గ్లూకోజ్ లోడ్ పడదు కాబట్టి శరీరం తయారు చేస్తున్న కొద్దిపాటి ఇన్సులిన్ ఆ షుగర్ని హ్యాండిల్ చేయగలుగుతుంది, దాన్ని కంట్రోల్ చేయగలుగుతుంది. బయట నుంచి ఇన్సులిన్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అట్లాగే షుగర్ తక్కువ ఉన్న ఆహారాలు తీసుకుంటే బెటర్. దుంపలు, నేల కింద పండే ఏ పదార్థమైనా కూడా దానిలో షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో వాటిని ఆహార పదార్థాల్లో తగ్గించి నియమించి తీసుకుంటే మనం షుగర్ బర్డన్ అనేది తగ్గిస్తాం. అట్లాగే ప్రతి పదార్థం యొక్క గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది మీకు ఇంటర్నెట్లో లభిస్తుంది. సో ఆ గ్లైసిమిక్ ఇండెక్స్ చూసుకొని దేనిలో అయితే గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ ఉందో ఆ పదార్థాలను మనం ఎక్కువ తీసుకుంటే షుగర్ ఆటోమేటిక్గా కంట్రోల్ అవుతుంది. రెండో పద్ధతి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది. మనం ప్రతి గంటకి 2 గంటలకి ఆహారం తీసుకుంటుంటే ఏమవుతుందంటే ప్రతిసారి మనం ఆహారం తీసుకుంటే బ్లడ్ షుగర్ లెవెల్ పెరుగుతోంది, ఇన్సులిన్ వచ్చి దానికోసం స్ట్రగుల్ చేసి దాని సెల్స్లో పంపించాలని ప్రయత్నం చేస్తుంది. ప్యాన్క్రియాస్ అంత ఇన్సులిన్ తయారు చేయలేదు. సపోజ్ మీ ప్యాన్క్రియాస్ గంటకి 10 యూనిట్స్ ఇన్సులిన్ తయారు చేస్తుంది. మీరు 20 యూనిట్లు అవసరమయ్యే తిండి ప్రతి గంటకి తింటున్నారు అనుకోండి, ఆ ఇన్సులిన్ సరిపోదు, మీ షుగర్ లెవెల్స్ హై ఉంటాయి. అదే మీరు గనక ఒక గ్యాప్ ఇచ్చి, ఒక 6 to 8 hours గ్యాప్ ఇచ్చి మీరు ఆహారం తీసుకుంటే ఈ 10 యూనిట్స్ ఇన్సులిన్ ప్రతి గంటది మిగులుతుంది. కాబట్టి అప్పుడు మీరు ఆహారం తీసుకుంటే ఆ ఆహారంలో ఉన్న షుగర్ని హ్యాండిల్ చేయడానికి ఇనఫ్ ఇన్సులిన్ శరీరంలో ఉంటుంది. ఇదే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ యొక్క సీక్రెట్. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఈజీగా చేయగలిగేది ఏంటంటే రాత్రి 7-8 మీరు డిన్నర్ తీసుకుంటే మళ్ళీ నెక్స్ట్ మీల్ 12 గంటలకి, నెక్స్ట్ డే 12 గంటలకి, అంటే ఒక 16 గంటల గ్యాప్ ఇవ్వాలి మనం ఒక మీల్కి ఇంకొక మీల్కి మధ్యలో. ఈ గ్యాప్ ఇవ్వడం వల్ల శరీరంలో ఇన్సులిన్ పెరుగుతుంది, అట్లాగే కొవ్వు పదార్థాలను కరిగించే అవకాశం దొరుకుతుంది. కాబట్టి మీ గుండెకి, మీ డయాబెటీస్ కంట్రోల్కి ఇది బెస్ట్. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో
ఎప్పుడైతే మనం రాత్రి 8ంటికి తిని మళ్ళీ 12 గంటలకి అనేసరికి చాలా మందికి బ్రేక్ఫాస్ట్ తినే అలవాటు ఉంటుంది, అంటే ఉదయం 8 గంటలకి ఏదైనా తినే అలవాటు ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు 8ంటికి మీరు ఏం చేయొచ్చు, ఉదయం పూట ఇడ్లీ దోశ లాంటి రైస్ అంటే రైస్ ఉండే టిఫిన్ల బదులు సాలడ్ అంటే కుకుంబర్ కీర దోసకాయలతో కానీ, లేకపోతే స్ప్రౌట్స్ మనకి మొలకెత్తిన పెసలు కానీ శనగలు కానీ, లేకపోతే ఆకులతో చేసిన లెట్యూస్ లాంటి ఆకులతో చేసిన సాలడ్ కానీ, లేకపోతే నిమ్మకాయ నీళ్ళలో ఒక చిటికెడు ఉప్పు వేసుకొని కానీ, లేకపోతే బ్లాక్ కాఫీ అంటే మిల్క్ లేని కాఫీ కానీ, ఇటువంటివి తీసుకుంటే ఏమవుతుందంటే వీటిలో కార్బోహైడ్రేట్ కంటెంట్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసిన రిజల్టే వస్తుంది. అందుకని మనకి మోస్ట్ ముఖ్యమైన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే 16 గంటల గ్యాప్, రాత్రి తిన్న ఆహారానికి నెక్స్ట్ ఆహారానికి మధ్యలో ఒక 16 గంటల గ్యాప్ ఉండాలన్నమాట. ఆ గ్యాప్ ఉండడం వల్ల కూడా షుగర్ కంట్రోల్ బెటర్గా అవుతుంది. ఇక మూడో విధానం ఏంటంటే ఎక్సర్సైజ్. రెగ్యులర్గా పొద్దున సాయంకాలం వాకింగ్ చేయడం, అట్లాగే యాక్టివ్గా ఉండడం, సాధ్యమైనంత వరకు కార్లు వాటిని కాకుండా ఇంటి దగ్గర దుకాణానికి వెళ్ళిన చిన్న చిన్న పనులకి వాటికి నడుచుకుంటూ వెళ్ళి రావడం, లేకపోతే ఇటువంటి ఫిట్ బిట్స్ తీసుకొని రోజుకి 10,000 అడుగులు వేయడం, అట్లా ఏదో నియమితమైన వాళ్ళ వీలుని బట్టి ఎక్సర్సైజ్ చేస్తే కూడా మనం తీసుకున్న ఈ షుగర్ ఏదైతే ఉంటుందో అది జీర్ణమయ్యి అది యూజ్ అయిపోతుంది కాబట్టి రక్తంలో షుగర్ లెవెల్స్ అనేవి పెరగవు. ఈ 3 విధానాలు అంటే లో కార్బోహైడ్రేట్ డయట్, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, ఎక్సర్సైజ్, ఈ 3 విధానాలు కనుక మీరు పాటిస్తే మీ షుగర్ మెడిసిన్స్ తక్కువ చేసుకోవడమే కాకుండా మీ షుగర్ కంట్రోల్లో వచ్చి మీరు షుగర్ మెడిసిన్స్ వాడే పరిస్థితి కూడా తగ్గుతుంది అనమాట. ఈ డయట్ ఆహార విషయానికి వచ్చేసరికి ఇంటర్నెట్లో మీరు సెర్చ్ చేసుకొని ఏ ఆహారాల్లో షుగర్ కంటెంట్ తక్కువ ఉంటుంది, ఏ ఆహారాలు తీసుకుంటే మనకి గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ ఉంది అనేవి మీరు గ్రహించుకొని వాటిని కన్జ్యూమ్ చేయడం అనేది ఇంపార్టెంట్. మోస్ట్ ఇంపార్టెంట్లీ మైదా లేకపోతే ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటాం, అంటే ఆహారాన్ని ఏ విధంగా కూడా మనం మార్చినట్టయితే ఆ ఆహారాల్లో షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అనేది మీరు గ్రహించాలి. కూల్ డ్రింక్స్లో కానీ, లేకపోతే బయట దొరికే సాఫ్ట్ డ్రింక్స్లో కానీ, లేకపోతే బయట దొరికే ఏ ఆహార పదార్థమైనా, అది బిస్కెట్లు కావచ్చు, లేకపోతే బ్రెడ్ కావచ్చు, లేకపోతే పిజ్జా బేసెస్ కావచ్చు, ఏ ఆహారమైనా కానీ దానిలో షుగర్ కంటెంట్ ఎంత ఉంది అని మీరు చూసుకొని అది మీరు ఒక నియమితమైన పరిమితిలో నియమితమైన ఆహారం రెగ్యులర్ టైమ్స్లో తీసుకొని తినే వాటికి మధ్యలో గ్యాప్ ఇస్తే గనక మీ షుగర్ ఖచ్చితంగా తగ్గుతుంది. అలాగే ఊబకాయం ఉన్నవాళ్ళు, వెయిట్ ఎక్కువ ఉన్నవాళ్ళు, వాళ్ళ బాడీ మాస్ ఇండెక్స్ అంటాం, అంటే వాళ్ళ హైట్కి వెయిట్కి వాళ్ళు ఎంత వెయిట్ ఉండాలో ఆ బాడీ మాస్ ఇండెక్స్ అనేది 23 కంటే తక్కువ ఉంటే మళ్ళీ షుగర్ కంట్రోల్ అవుతుంది. సో ఇందాక ఫస్ట్లో చెప్పినట్టుగా కొంతమందికి ఓన్లీ ట్రంకల్ ఒబేసిటీ అంటే మన నడుము చుట్టూతోనే ఫ్యాట్ ఉంటుంది అనమాట. ఆ నడుము చుట్టూతున్న ఫ్యాట్ని కూడా మనం తగ్గించుకుంటే ఆటోమేటిక్గా షుగర్ అనేది కంట్రోల్లోకి వస్తుంది. సో షుగర్ వ్యాధి ఉండడం వల్ల మీరు జీవితాంతం మెడిసిన్స్ తీసుకోవాలి, షుగర్ వ్యాధి కంట్రోల్ కాదు అనేది అపోహ. షుగర్ వ్యాధిని పూర్తిగా కంట్రోల్ చేసుకోవచ్చు. షుగర్లో మనకి జరిగేది ఏంటంటే ముఖ్యంగా మన శరీరం షుగర్ని తట్టుకోలేని పరిస్థితి. దానికి మీరు ఎటువంటి పదార్థం తీసుకొని షుగర్ ఇచ్చినా అది దాన్ని జీర్ణించుకోలేదు కాబట్టి ఆర్ దాన్ని హ్యాండిల్ చేయలేదు కాబట్టి ఆ షుగర్ లెవెల్స్ బ్లడ్లో పెరుగుతాయి. హై బ్లడ్ షుగర్స్ ఉండడం వల్ల అన్ని రకాల కాంప్లికేషన్స్ వస్తాయి. సో సింపుల్గా మనం షుగర్ని తగ్గించుకుంటే, మనం తీసుకునే ఆహారంలో షుగర్ని తగ్గిస్తే షుగర్ ఆటోమేటిక్గా కంట్రోల్ అవుతుంది. గుండె ఆపరేషన్ అయిన ఫస్ట్ 4 నుంచి 6 వారాల వరకు కూడా ఏమవుతుందంటే షుగర్ లెవెల్స్ ఆటోమేటిక్గా హై ఉంటాయి. ఎందుకు? శరీరం యొక్క రియాక్షన్ వల్ల. శరీరంలో వేరే హార్మోన్స్ ఉంటాయి. ఇన్సులిన్ షుగర్ని తగ్గించే ప్రయత్నం చేస్తుంటే వేరే హార్మోన్స్, స్టీరాయిడ్స్ లాంటి హార్మోన్స్ ఏం చేస్తాయంటే షుగర్ లెవెల్ని పెంచుతాయి. సో ఈ పెంచే హార్మోన్స్ పెరుగుతాయి కాబట్టి ఆపరేషన్ తర్వాత మీరు తిన్నా తినకపోయినా షుగర్ లెవెల్స్ హై ఉండే అవకాశం ఉంటుంది. అందుకని మీ షుగర్ డాక్టర్ని సంప్రదించి కరెక్ట్ ఆహారం తీసుకుంటూ, అవసరమైతే ఫస్ట్ కొన్ని రోజుల వరకు ఇన్సులిన్తో దాన్ని కంట్రోల్ చేసుకుంటూ, షుగర్ బాగా కంట్రోల్ చేసుకునే ఇది చాలా ఇంపార్టెంట్, పర్టికులర్గా ఆపరేషన్ తర్వాత. చాలామందికి డౌట్ వస్తుంది, నేను తినట్లేదు కదా షుగర్ ఎందుకు పెరుగుతుందని.
అది మీ బాడీ రియాక్షన్. తిన్న తర్వాత కూడా షుగర్ పెరుగుతుంది. సో తినే ఆహారంలో కూడా కార్బోహైడ్రేట్ తక్కువ ఉండి ఈ పచ్చటి వెజిటబుల్స్ ఎక్కువ ఉండడం, ఫ్రెష్ వెజిటబుల్స్, అట్లాగే పుల్లటి ఫ్రూట్స్ ఏదైతే వాటిలో షుగర్ కంటెంట్ తక్కువ ఉంటుందో, అనార్, సంత్ర, లేకపోతే జామ, ఇటువంటి మరీ తీయగా కానీ స్వీట్స్ తీసుకుంటుంటే షుగర్ లెవెల్ కంట్రోల్ అవుతుంది. మరీ తీయగా ఉండేవంటే అరటిపళ్ళు, మామిడి పళ్ళు, బొప్పాసి పండు, ఇటువంటి వాటిల్లో షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటిని తగ్గించి తీసుకోవడం కానీ వాటిని కొన్ని రోజులు అవాయిడ్ చేయడం సర్జరీ తర్వాత బెటర్. మళ్ళీ మీకు ఏదైనా డౌట్ ఉంటే, ఏదైనా ఆహారంలో ఏది తీసుకోవాలి ఏది తీసుకోవద్దు అనే డౌట్ ఉంటే మీ డైటీషియన్ని సంప్రదించండి. లేకపోతే ఇంటర్నెట్లో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ ఉండే ఫుడ్స్ ఏంటి అని ఐడెంటిఫై చేసుకొని మీకు వాటిలో ఏది పడుతుంది, మీ ఆహారాన్ని పట్టుకొని అంటే మీ ఆహార పద్ధతులకి ఏది బెటర్గా అన్వయిస్తుందని మీరు తెలుసుకొని దాని ప్రకారం మీరు ఆహారం తీసుకుంటే షుగర్ తప్పకుండా కంట్రోల్ అవుతుంది. మనం షుగర్ని కంట్రోల్ చేసుకొని న్యాచురల్ వేలో కంట్రోల్ చేసుకోగలిగితే మనకి రిజల్ట్స్ బెటర్గా ఉంటాయి. షుగర్ వల్ల వచ్చే అన్ని కాంప్లికేషన్స్ అవాయిడ్ అవుతాయి. ఇన్ఫ్యాక్ట్ స్టడీస్ ఇవి కూడా చెప్పే ఏంటంటే, మనం ఈ విధంగా ఎక్సర్సైజ్, లైఫ్ స్టైల్ చేంజెస్ కనుక చేసుకోగలిగితే ఈ గుండె రక్తనాళాలకి వెళ్ళే బ్లాక్స్ ఏదైతే ఉన్నాయో అవి కూడా మనం రివర్స్ చేసుకోవచ్చు. అంటే ఆ బ్లాక్స్ నేరో అయిపోయింది కూడా మనం రివర్స్ చేసుకోవచ్చు అనమాట. అంత ఎఫెక్టివ్ ఉంటుంది. సో మనం ఎక్కడెక్కడ తప్పులు చేస్తున్నామో తెలుసుకొని ఆ తప్పుల్ని మనం కరెక్ట్ చేసుకొని షుగర్ని కంట్రోల్ చేసుకుంటే లాంగ్ టర్మ్లో మీ ఆపరేషన్ పనిచేయడమే కాకుండా వేరే ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది. మీరు ఆరోగ్యంగా ఉంటారు. థ్యాంక్ యూ. నమస్కారం.